అందరికీ నమస్కారం. నా పేరు అవినాష్. అయితే ఇక టీడీపీకి గట్టి షాక్లు అయితే తగులుతుంది. మరి రాజీనామాలు చేస్తూ వస్తున్నారు. ఎందుకు, ఏంటి కారణం ఏంటనే పూర్తి సమాచారం ఆల్రెడీ మనకు తెలుసు. గతం నుంచి చెప్పుకునే వస్తున్నాం. మరి ఇందులో భాగంగా మరొక షాక్ అయితే టీడీపీ పార్టీకి తగిలింది. మరి వివరాలు చూసేద్దాం. మొదటిసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక టీడీపీకి షాక్. వైసీపీలో చేరిన గొల్లపల్లి వివరాలు ఏంటనేది గమనించినట్లయితే ఎన్నికల వేళ తెలుగుదేశం పార్టీకి గట్టి షాక్ అయితే తగిలింది. టీడీపీకి గుడ్ బై చెప్పిన మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు వైసీపీలో ఎందుకు చేరారనేది గమనించినట్లయితే తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వేదికగా జరిగిన కార్యక్రమంలో గొల్లపల్లికి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ కండువ అయితే కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇకపోతే ఇది కేవలం ఒకే ఒక కారణంగా గొల్లపల్లి గారు అయితే చెప్పుకుంటూ వచ్చారు. ఏంటంటే తన ఆత్మగౌరవాన్ని చంద్రబాబు నాయుడు గారు దెబ్బతీశారని, మరి ఇందులో భాగంగానే ఈ యొక్క నిర్ణయం తీసుకున్నట్లుగా గొల్లపల్లి గారు అయితే వెల్లడించారు. ఇక గొల్లపల్లితో పాటు మరికొంతమంది పి గన్నవరం టీడీపీ నేత నేలపూడి స్టాలిన్ బాబు కూడా వైసీపీ తీర్థం అయితే పుచ్చుకున్నారు. మొత్తానికి ఏదేమైనా సరే ఈ ఒక్క కారణం వల్ల చంద్రబాబు నాయుడు గారు చేసిన ఈ యొక్క తప్పనాలో లేదు అనుకుంటే వాళ్ళకి కన్వీనియంట్గా ఉండేలా చూసుకున్నారనో తెలీదు. మరి ఈ యొక్క రీజన్తో చాలామంది అయితే వైసీపీలోకి అయితే తిరుగుతున్నారనే మనం చెప్పుకోవచ్చు.